జర్నలిస్టుల వరకు కూడా వచ్చింది. ఈ రెడ్ బుక్ పాలన ఎవరికి కూడా అతీతం కాదు అని ఈరోజు ఒక పరాకాష్ఠకి చేరింది అని చెప్పడానికే ఈరోజు ఈ కేఎస్ఆర్ గారి అరెస్ట్ని మనం చూడొచ్చని తెలియజేస్తున్నాము. ఏడాది కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఈ రెడ్ బుక్ పాలన మొదలుపెట్టారో సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టులు, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈరోజు ఒక జర్నలిస్ట్ దగ్గరకు వచ్చింది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఏ విధంగా పరాకాష్ఠకి రెడ్ బుక్ పాలన చేరిందనేది. 1 ఇయర్గా వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ ఎంచుకొని ఏదో ఒక అంశాన్ని రాజకీయం చేస్తూ అందులో రాజకీయాన్ని వెతుక్కుంటూ డిఫేమ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేసి వాళ్ళ యొక్క వస్తున్నటువంటి చెడ్డ పేరు ఏదైతే వస్తుందో దాన్ని ఇది చేసుకునేటువంటి ఒక ప్రయత్నంగా ఈ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. 5 ఏళ్లకు 4 ఏళ్లకు తర్వాత పెరిగి కనపడాల్సిన యాంటీ ఇన్కంబెన్సీ అనేది, ఆ వ్యతిరేకత అనేది, అసహ్యం అనేది ప్రజల్లో కూడుగట్టుకున్న అసహ్యం అనేది ఈ ప్రభుత్వం మీద, ఈ పాలకుల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. అంటే అబద్ధాలు కూడా హద్దు ఉంటుందిగా. ఎన్నికలకు ముందు ఏం మామూలువే, అరచేతులు ఇటు చూపించి తిప్పినాడు కదా, మొత్తం అక్కడి నుంచి పాతాళంలో పడేశాడు. సో దీన్ని కవర్ చేసుకోవాలి. లేకపోతే మహిళల గురించి మీరు అడగడమే చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర బిందువుగా గుర్తించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అవమానిస్తారా? ఆయన ఛానల్ అవమానిస్తారా? మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేము. వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే అరాచకము, ఆటవికత్వం, ఓ మాఫియా తత్వం, వీటిలో వాళ్ళ దోపిడీ సాగించుకోవడం. టోటల్గా రాష్ట్రంలో సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది. ఆ రంగాల గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఉద్దేశంతో లేని విషయాన్ని ఉన్నట్టుగా చేసి, ఆ విషయాన్ని పెద్దదిగా చేసి, అది ఒక ప్రజా ఉద్యమంలాగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారి పార్టీ, వారికి ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కొమ్మినేని శ్రీనివాస్ గారిని, ఒక సీనియర్ జర్నలిస్ట్ని, సాక్షిలో లైవ్ షో కండక్ట్ చేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఇది ఒక అక్రమమైనటువంటి అరెస్టు అనేది మేము చెప్పాం. నిశితంగా పరిశీలిస్తే అది అక్రమమైనటువంటి అరెస్టే అవుతుంది. అలాంటి సిన్సియర్గా పనిచేసేటటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారు